నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. సో ఈరోజు నేను మీతో ఏం చెప్పాలనుకున్నానంటే, మా అక్క మ్యారేజ్ అని చెప్పాను కదా. సో మా ఇంట్లో ఏం చేస్తారంటే, మ్యారేజ్కి ముందు బల్కంపేట వెళ్ళమ్మ అందరికీ తెలుసు కదా, అక్కడ మేము బోనం తీస్తాము. పెళ్లి కూతురితో బోనం తీస్తారనమాట. సో ఈరోజు మేము బోనం తీయబోతున్నాం. ఎక్కడంటే బల్కంపేట్ టెంపుల్లో ఎల్లమ్మ తల్లికి. ఓకేనా? సో మేము ఎలా వెళ్తాము, బోనం ఎలా తీస్తాము, అక్కడ బోనం ఎలా తయారు చేస్తాము, అదంతా నేను ఈ వీడియోలో చూపించుతాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే మేము అక్కడ బోనం ఎలా తీసాము అంతా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. ఇంకా ఎవరి గోల వాళ్ళది అన్నట్టు మేమేమో టెంపుల్కి రెడీ అవుతా ఉంటే పందిరి వేసే వాళ్ళు వచ్చి పందిరి వేస్తున్నారు ఇంటి ముందు. మేమైతే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ రీచ్ అయిపోయాము. ఇంకా ఆ రోజు సండే, మనకు తెలిసిందే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఎవ్రీ సండే ఒక జాతరలా ఉంటుంది. బోనాలతో, డప్పులతో చూడండి ఎంత జాతరగా అనిపిస్తుందో బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర. బోనం వండడానికి కావాల్సిన థింగ్స్ అన్నీ మేము తెచ్చుకున్నాము. స్టవ్, ఆ కుండలు, ఇంకా అందులో కావాల్సిన పదార్థాలు అవన్నీ కూడా మేము తెచ్చుకున్నాము. సో ఇక్కడ ముందు సైడ్కి వండుకొని తర్వాత మేము టెంపుల్కి వెళ్తామన్నమాట. సో ఈ బోనం ఎలా వండాము అండ్ బోనం వండడానికి కావాల్సిన పదార్థాలు అవన్నీ నేను మీకు చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మేము ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు బోనం వండడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బోనం వండడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం, పాలు, నీళ్ళు అండ్ బెల్లం. సో ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. బోనం ఫస్ట్ ఆ కుండ కొత్త కుండ కదా, మనం కొత్త కుండ తీసుకుంటాం కదా దేవత కోసం. సో ఆ కుండని నీట్గా కడుక్కొని అందులో బియ్యం వేసుకొని కడుక్కోవాలి. 2-3 సార్లు బియ్యం కడిగేసుకొని తర్వాత బియ్యం వాటర్లో నానబెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలి స్టవ్ మీద పెట్టి. దాని తర్వాత ఉడుకుతుండగా బెల్లం ఇంకా పాలు వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకొంచెంసేపు ఉడకనివ్వాలి. మొత్తం ఉడికినాక స్టవ్ నుంచి దించుకొని తర్వాత ఇంకా డెకరేషన్ అంటే ఆకులతో, వేపాకులతో, పువ్వులతో అండ్ కుంకుమ బొట్టు అవన్నీ పెట్టి డెకరేట్ చేస్తాం కదా కుండని. అవన్నీ ఇంకా వండుకున్నాక, బెల్లం వండినాకనే చేయాలి. ఎందుకంటే ముందు చేస్తే మళ్ళీ పొయ్యి మీద పెడతాం కదా, అదంతా ఖరాబ్ అవుతుంది కదా. సో అందుకే ముందు బోనం వండుకొని తర్వాత ఇంకా ఏమైనా డెకరేషన్స్ ఉంటే అవన్నీ చేసుకోవచ్చు మళ్ళీ కొంచెం కడుక్కొని. మా బోనం కుండనైతే కుంకుమ పసుపులతో, సున్నంతో చాలా చక్కగా అలంకరించారు మా మమ్మీ వాళ్ళు. ఇంకా నెక్స్ట్ మేము చేసిన ప్లేస్లో గోడని కూడా అలంకరించారు కుంకుమ పసుపులతో. అంతే ఇక ఆ గోడ మేబీ అదొక సిగ్నేచర్ లాగా అనుకుంటా. అంటే మేము ఇక్కడ బోనం చేసాము అని చెప్పి అదొక గుర్తులాగా అలా పెట్టారనుకుంటా, ఏమో నాకు కూడా తెలీదు. ఇంకా పైన చిన్న కుండలో పెరుగు, బెల్లం వేశారు. ఇంకా చుట్టూ వేపాకులతో అలా అలంకరించారు. ఇది పైన పెట్టే అన్నమాట, పైన పెడతారు ప్లేట్ లాగా. దాంట్లో దీపం వెలిగించాలి మనం.
పసుపు మ్యాండేటరీ. సో ఇంకా అందరం కాళ్ళకి పసుపు పెట్టుకున్నాము. ఇలా ఎల్లమ్మ తల్లికి బోనం తీసి వడిబియ్యం పోస్తాము ఇంట్లో ఏదన్నా పెళ్ళి అయ్యే ముందు. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి వడిబియ్యం ఎవరికి పోస్తారు? ఆడపిల్లలకే కదా, ఇంటి ఆడపిల్లలకి. సో ఎల్లమ్మ తల్లిని కూడా మనం ఇంటి ఆడపిల్లలాగా భావిస్తాం అన్నమాట. సో ఇంట్లో ఏదైనా ఆడపిల్ల పెళ్ళి అయ్యే ముందు అలా ఎల్లమ్మ తల్లికి బోనం తీసి వడిబియ్యం పోస్తే అంత పెళ్ళి అదంతా హ్యాపీగా జరుగుతుంది, ఏ ఆటంకాలు రాకుండా జరుగుతుందని అందరూ భావిస్తారు. సో అందుకే ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అయ్యే ముందు ఇలా ఎల్లమ్మ తల్లికి కూడా హ్యాపీ చేస్తే మన మ్యారేజ్ కూడా హ్యాపీగా అవుతుంది. సో వడిబియ్యం పోయడానికి 5 ముత్తైదువులు ఉండాలి. సో ఇక్కడ అదే చేస్తున్నారు, 5 ముత్తైదువులు బియ్యాన్ని కలుపుతున్నారు అనమాట. సో ఈ బియ్యాన్ని ఇప్పుడు తీసుకెళ్ళి లోపల ఎల్లమ్మ తల్లికి ఆ బోనం ఇచ్చేసి అండ్ ఈ వడిబియ్యం పోస్తారు లోపల. ఫైనల్లీ బోనం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పెళ్లి కూతురు చేత బోనాన్ని ఎత్తించి దేవత దగ్గరికి తీసుకెళ్తారనమాట. దేవతకి బోనం సమర్పించడానికి దప్పులతో తీసుకెళ్తారు. ఫుల్ పండగలాగా దప్పులతో బోనం తీసుకెళ్ళి దేవతకి సమర్పిస్తారు. అందరూ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయారు. అంటే సామాన్లు అన్నీ తెచ్చినారు కదా, వాటికి కాపలాగా నన్ను ఉంచి వాళ్ళు వెళ్ళిపోయినారు అనమాట. మళ్ళీ లోపలికి వస్తే అక్కడ కూడా వీడియోలు తీస్తాను అని చెప్పి నన్ను ఆ సామాన్లకు కాపలాగా నన్ను పెట్టేసి వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళిపోయినారు. ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ బల్కంపేట ఎల్లమ్మ తల్లికి మేము బోనం తీసేసాము. సో ఇంకొక బోనం ఉంది, అది మా ఇంటికి దగ్గరలో ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్లో. అది రేపు మార్నింగే తీస్తామన్నమాట. నేను ఆ వీడియోని కూడా నేను ఈ వ్లాగ్కి అటాచ్ చేస్తాను. సో చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. ఇందాక చెప్పా కదా ఇంటికి పందిరి వేసే వాళ్ళు వచ్చారని. సో పందిరి వేసాక మా ఇల్లు ఎలా ఉంది, డెకరేషన్ చేశాక మా ఇల్లు ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. హాయ్, హలో, నమస్తే. ఈరోజు నిన్న బల్కంపేటలో మేము బోనం తీసాం కదా, ఈరోజు మా ఇంటి దగ్గర కూడా ఒక ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అక్కడ బోనం తీయాలన్నమాట. సో యాక్చువల్లీ ఇక్కడ తీయొచ్చు, కానీ ఫస్ట్ మేము అక్కడ తీసినాక ఇక్కడ తీయాలి. అందుకే నేను అక్కడ తీసి ఈరోజు ఇక్కడ తీస్తున్నాము. సో ఈరోజు మేమంతా ఈరోజు బోనం ప్రిపరేషన్ అంతా నేను వీడియో తీయలేదు, అప్పుడు కొంచెం బిజీగా ఉండే పెళ్ళి కదా. సో కానీ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము, ఎల్లమ్మ తల్లి టెంపుల్ చింతల్లో. పోచమ్మ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ ఉందంతా, అక్కడికి వెళ్తున్నాం. మేము ఎవ్రీ ఇయర్ అక్కడనే బోనం తీస్తాము. సో ఈరోజు అక్కడికి వెళ్తున్నాము, వెళ్ళి అక్కడ బోనం తీస్తాము. నేను అంతా క్యాప్చర్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇదిగో ఇది తీసుకురావాలంట, మమ్మీ చెప్తుంది, అవన్నీ తీసుకుని వెళ్ళాలి.
బోనం తయారు చేసే విధానం ముందు వీడియోలో చూసారు కదా, సో అందుకే నేను మళ్ళీ ఏం చూపించలేదు. సేమ్ అదే విధంగా తయారు చేసాం. ఇప్పుడు మేము ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఇదే అనమాట ఆ టెంపుల్. నేను ఆ టెంపుల్ మొత్తం చూపిస్తాను. చూసారు కదా, ఇంటి దగ్గర బోనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదండి బ్లాగ్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేసాను. బాయ్ బాయ్.